చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. భవ్య వైష్ణవి విషయంలో ఏం జరిగింది? అసలు హాస్టల్లో జరిగింది ఏంటి? ఆత్మహత్య లేకపోతే ఏదైనా హత్య? జరిగిన కారణాలేంటి? మనం చూస్తున్నాం దాదాపు థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అంటే 7 yearsగా ఇదే హాస్టల్లో కూడా వారు ఉంటున్నటువంటి పరిస్థితి. అసలు జరిగిన పరిస్థితి ఏంటి? ఆ హాస్టల్ వారు ఏమంటున్నారు? పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఒకసారి తెలుసుకుందాం. భవ్య వైష్ణవి ఉంటున్నటువంటి హాస్టల్లోకి వచ్చాం. భవ్య వైష్ణవి కూడా ఇదే హాస్టల్లో ఉంటున్నారు. భవ్య 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే థర్డ్ క్లాస్ అంటే కూడా మనం చూడొచ్చు చాలా చిన్న ఏజ్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా 7 సంవత్సరాలుగా ఇదే హాస్టల్లో పెరిగిందని చెప్పవచ్చు. ఇక్కడి నుంచే ప్రతినిత్యం దగ్గరలో ఉన్నటువంటి స్కూల్కు వెళ్ళేది. స్కూల్కి అదేవిధంగా హాస్టల్కి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆటోలో హాస్టల్కి వెళ్ళినది. అదేవిధంగా ఆ రోజు ఏం జరిగిందంటే, రాత్రి ఎగ్జాక్ట్గా చూసినట్లయితే మొత్తం విద్యార్థులంతా కూడా భోజనం చేయడానికి కిందికి రావడం జరిగింది. కానీ భవ్య వైష్ణవి మాత్రం భోజనానికి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటని కూడా ఉన్నటువంటి స్నేహితులు అదేవిధంగా హాస్టల్ సిబ్బంది కూడా రూమ్కి వచ్చి చూడడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఆ రూమ్లోనే భవ్య వైష్ణవి ఇద్దరు కూడా ఫ్యాన్కి ఉరి వేసుకొని కూడా చనిపోయినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. దాదాపుగా ఈ హాస్టల్లో చూసినట్లయితే చాలా వరకు 100కు పైగా కూడా విద్యార్థినులు ఉంటారు. మొత్తం కూడా ఇది గర్ల్స్ హాస్టల్ అని చెప్పవచ్చు. మొత్తం వారికి సంబంధించినటువంటి చూసిన మిగతా విద్యార్థినులు కూడా అంతా కూడా వారంతా భయపడేటటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే తోటి విద్యార్థినులు ఎప్పటి నుంచో కూడా ఇదే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి తన కళ్ళ ముందే ఇదే హాస్టల్లో కూడా ఇద్దరు విద్యార్థులు ఈ విధంగా చనిపోవడంతో కూడా మిగతా పేరెంట్స్ కూడా చాలా వరకు వచ్చి తన పిల్లలు భయపడిపోతున్నారని వారిని కూడా ఇంటికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో సూసైడ్ లెటర్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది తమకు. కానీ ఆ సూసైడ్ లెటర్ చెప్తున్నటువంటి ప్రకారం భవ్య సోదరుడు మాత్రం ఇది తమ చెల్లె రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ కాదు, ఖచ్చితంగా సూసైడ్ లెటర్ ఆమె రాసిందని కాదని చెప్తున్నారు. ప్రతినిత్యం వీరికి కావాల్సినటువంటి మొత్తం కూడా హాస్టల్ పిల్లలకు ఉంటున్నటువంటి కిచెన్ అనేది ఇక్కడే ఉంటుంది. మొత్తం కూడా వారంతా ఇక్కడ వారికి కావాల్సినటువంటి భోజనాలు కూడా అన్ని ఏర్పాటు చేసి కూడా రూమ్కు తీసుకెళ్తుంటారు. ఇదే క్రమంలో కూడా రాత్రి భోజనానికి మాత్రం రాలేదు. అసలు ఎందుకు రాలేదు, ఏం జరిగిందని కూడా తోటి విద్యార్థులు అదేవిధంగా హాస్టల్ సిబ్బంది వెళ్ళి చూడడంతో ఇదే విధంగా ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఎంతో చిన్నారి, ఎందుకంటే థర్డ్ క్లాస్ నుంచి కూడా వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. థర్డ్ క్లాస్ అంటే చిన్న వయసులోనే, మొత్తం ఒక థర్డ్ క్లాస్లోనే ఇక్కడికి రావడం జరిగింది. 10th అయితే దాదాపు మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్ అయితే 10th ఎగ్జామ్స్ కూడా పూర్తవుతాయి. హాస్టల్ నుంచి వెళ్తుంది. కానీ ఇంతలోనే ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం, అదేవిధంగా ఈ ఆత్మహత్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఖచ్చితంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. వైష్ణవి తండ్రి కూడా కొద్దిసేపటి మాట్లాడడం జరిగింది. వైష్ణవికి తల్లి కూడా లేదు, తల్లిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. వైష్ణవికి తండ్రి ఒక్కరే ఉన్నారు. ఆ తండ్రి కూడా సాయంత్రం వరకు కూడా తమ కూతురు 7 గంటల సమయంలో తనతో ఫోన్లో మాట్లాడి కూడా డబ్బులు వేయమని చెప్పినా కానీ ఆటో డ్రైవర్కు తాను డబ్బులు వేశానని మాట్లాడిన తర్వాత దాదాపు 8 గంటల సమయంలో తనకు మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఆ కూతురుకు దెబ్బలు తగిలాయి, మీరు రావాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అంతలోనే దెబ్బలు ఎలా తగిలాయని మాట్లాడడం, తర్వాత ఆటో డ్రైవర్ని అడిగితే అసలు ఏం జరిగిందని అడిగితే ఈ విధంగా రూమ్లో ఉరేసుకున్నారని చెప్పారని కూడా ఆటో డ్రైవర్ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. మొత్తం హాస్టల్కు లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా తోటి విద్యార్థినులు ఎవరైతే హాస్టల్లో దాదాపు ఇంకా 100కు పైగా కూడా విద్యార్థులు ఉంటారు, వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి. హాస్టల్లో ఉండాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ హాస్టల్ గదిలోనే ఇద్దరు చనిపోవడం అనేది మిగతా తోటి విద్యార్థులను కూడా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, అసలు ఈ విధంగా ఎలా జరిగిందో జరపాలని కూడా చెప్తున్నారు. హాస్టల్ వార్డెన్ అదేవిధంగా ఆటో డ్రైవర్, పీటీ టీచర్ ముగ్గురుపై కూడా అనుమానాలు ఉన్నాయని కూడా భవ్య వైష్ణవి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 10th విద్యార్థులు ఇద్దరు కూడా ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం అనేది భువనగిరిలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.